ఈ బ్లాక్ బ్రేసరీ బయట కనిపించే అమ్మాయి ఇప్పుడు ఓకే. ఓ, నెల జీతం 20,000 దొరుకుతున్నాయి కదా అని బ్రా చూపిస్తూ నిలబడలేను. నేను మంచి కుటుంబంలో పుట్టిందాన్ని, నాకు సెట్ అవదు. ఓ సారీ, నాకు మీ పేరు తెలియలేదు, అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. నా పేరు కన్నిక. అది మీ పేరు నచ్చకపోయినందువల్ల కాదు, ఉదయం వేసుకున్న పప్పుచారు ఎఫెక్ట్. వాసన అలవాటైపోతుంది. కమలో, నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా మీ నాన్నగారు అస్థికల్ని కిచెన్లో పెట్టడం ఎంతవరకు న్యాయం? అస్థికల్ని వంట చేసే చోట పెడతావా ఏంటి? నేనేమో భోజనంలో ఉప్పుకు బదులుగా ఇదెక్కడ న్యాయం? చెప్పాలంటే మా నాన్న మంచి భోజన ప్రియులు, అందుకనే పూజ గదిలో పెట్టడం కంటే వంట గదిలో పెడితే చాలా సంతోషపడతారు. ఎందుకని మీ నాన్న అస్థికల్ని కాఫీ డబ్బాలో పెట్టా? నేను పెట్టలేదు, పెట్టి పంపించారు మా మూర్ఖ పన్నయ్య. వాడి బిడ్డను చూద్దామని అమెరికాకి వెళ్ళి మా నాన్న చనిపోయారు. హీ వాజ్ ద బేబీ సిస్టర్, ప్యూర్ మ్యాన్. ఆ సమయంలోనే September 1 ఆ ట్వింటర్ దాడి తెలుసా? తెలియక ఆ తాజ్ మహల్ లో పెట్టిన బాంబు సంఘటనగా. తాజ్ మహల్ కి బాంబా? అప్పుడు ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. నాన్న అంత్యక్రియలన్నీ అక్కడే జరిగాయి. అందుకనే మా కేడి అన్నయ్య మా నాన్నని కాఫీ కప్పులో పెట్టి అట్లాగే ఇక్కడికి పంపించేశాడు. వెరీ సాడ్ స్టోరీ. అన్నయ్య, ఫ్రిడ్జ్ లో గుడ్లున్నాయా? గుడ్లున్నాయి, కానీ లూయికి మాత్రం పెట్టకూడదు. చచ్చా, సార్కేం కాదు నాకే. పృథ్వీరాజ్ చెప్పారు పొద్దున్నే 10 గుడ్ల తెల్లసొన తాగాలని. ప్రపంచంలో ఉన్నోళ్ళంతా ఇలా రోజుకి 10 గుడ్లు తింటే కోళ్ళు బాత్రూమ్ కూడా వెళ్ళలేవు. ఎందుకు అనవసరంగా పని చేసే మన మధ్య గొడవ? పనుళ్ళ మనం అందరం ఐకమత్యంగా ఉండొద్దా? పేరులోనే ఎంత పొంతనుందో చూడండి. కమల్, కర్ణ, కన్నిక. కమల్కి నీకు పొంతన కుదరాలంటే ముందు నీ పేరులో ఉండే కన్నికాని మార్చాల్సిందే. అదంతా ఎప్పుడో మారిపోయింది సార్, ఊరికే భయపెట్టకండి. అదంతా నాకు తెలీదు. 45, 46, ఒక 47వ సెకండ్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. గుడ్లు మాత్రం పని మనిషి దొరికింది. కన్నిక, స్నానం చేసి ఎన్ని రోజులైంది? నేను మొన్నే స్నానం చేశాను. స్మెల్ వస్తుందా? లేదు, ఇదేమిటంటే ఒక రకమైన మంచి చెమట వాసన. నచ్చిందా? బాగుంది. అలా అయితే ఇకపై నేను ఎప్పుడూ స్నానం చేయను. డాక్టర్ పద్మ ఎప్పుడు మీ గురించి చెప్తుంటారు పిలిచినప్పుడల్లా. మీరు ఇక్కడికి వస్తున్నారని తెలియగానే యాక్చువల్లీ ఐ వాజ్ ఎక్సైటెడ్. ఎలాగైనా మిమ్మల్ని చూడాలనుకున్నాను. ఇలాంటి స్టేజ్లో కూడా మీ జీవితంలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. గుడ్. వనితలో ఒక కాలం చేశారు కదా, హస్బెండ్ అండ్ వైఫ్. యా కరెక్ట్. అది రాసింది నేనే. అది తమ్ముడు చెప్పాడు, నేను రాశాను. భలే రాశారు, సూపర్ హ్యాండ్ రైటింగ్, ఎవరికీ అర్థం కాదు. యూ ఫైన్ స్టీఫెన్. నాకంటే మీరు హెల్తీగా ఉన్నారు. పద్మ మెడిసిన్ కంటిన్యూ చేస్తే చాలు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే ఇప్పటికి ఇన్హేలర్ రాసిస్తాను. పర్సిస్టెంట్ అయితే మెడికేషన్ చేయొచ్చు. ఓకే డాక్టర్, ఏం పర్ఫ్యూమ్ యూస్ చేస్తున్నారు? వై? ఊరికే తెలుసుకుందామని. తెలీదు, సమ్ బ్రాండ్. హస్బెండ్ తీసుకొచ్చారు. వాడకూడదు, ఎప్పుడూ వాడకూడదు.
హస్బెండ్ కొని తెచ్చిచ్చే ఏ పర్ఫ్యూమ్ని వైఫ్ వాడనే కూడదు. ప్రేమతో దాన్ని తీసుకుని అల్మారాలో పెట్టి లాక్ చేయాలి. మిగిలిన మగవారికి నచ్చిన విషయం తన వైఫ్ దగ్గర ఉంటే భర్తకు లేనిపోని టెన్షన్. కానీ ఒక లవర్కి కొనిచ్చే పర్ఫ్యూమ్ బెస్ట్గా ఉండాలి. అది కరెక్టే, కానీ అవకాశం నాకు రాలేదు స్టీఫెన్. అందుకు మీరు ఒక లవర్ అయితే చాలు కదా. ఏమంటారు? యూఆర్ ఇంపాసిబుల్ స్టీఫెన్. బి ఇంపాసిబుల్ డాక్టర్. అసాధ్యమైన సినిమా, అసాధ్యమైన భోజనం ఇవన్నీ విన్నారా? ఆ విధంగా ఇంపాసిబుల్ గా జీవిస్తేనే ఈ ప్రపంచంలో మనం జీవించగలం. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది కూడా వనితలో రాసిన అదే భాషలోనే. టాపిక్ ని మార్చకండి. వదిలిపెట్టరే. సరే ఉంది, కానీ ఇక్కడ కాదు, బయట ఊర్లో. డాక్టర్. ఓ, అంటే పాత ఎంబీబీఎస్ క్లాస్మేటా? యువర్ గెస్ ఇస్ రైట్. ఎండిఎస్ కలిసి చదువుకున్నాం. మరి ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు? ఫ్యామిలీస్ ఒప్పుకోలేదా? హే, అదేం లేదు. ఫ్యామిలీ చాలా సపోర్టివ్ ఇద్దరిది. మాకు అనిపించింది పెళ్లి చేసుకుంటే ఒక మంచి రిలేషన్షిప్ సర్వనాశనం అయిపోతుందని. అందుకే ఇంకొకరిని చేసుకున్నాం. సంవత్సరంలో 1-2 సార్లు కలుస్తాం. నేను అక్కడికి వెళ్తాను, లేని కాన్ఫరెన్స్ పేరు చెప్పి. అదే కరెక్ట్. పాత ప్రేమికుల్ని, మిత్రుల్ని, వీళ్ళందరినీ సంవత్సరానికి 1-2 సార్లు కలవడమే కరెక్ట్. ఆ మీటింగ్లోని ఇంటెన్సిటీ నెక్స్ట్ మీటింగ్ వరకు గుర్తుండిపోతుంది. రోజు కలుసుకుంటే తర్వాత ప్రేమికుడికి, హస్బెండ్కి తేడా ఏముంటుంది? హే, అందరినీ అలా జనరలైజ్డ్ గా చెప్పలేము. అలా ఉన్నా కూడా ఈ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ లో ఉన్నది పిల్లల కోసం మాత్రమే కదా. ఇంకా పెళ్ళి అనేది ఒక సేఫ్టీ. మ్యారేజ్ ఇస్ ఎ లైసెన్స్ టు హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. లీవ్ ఇట్, మనకు అదొద్దు, బోర్గా ఉంది. వింటే ఇంట్రెస్టింగ్ గా ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఈవినింగ్ ఏంటి ప్లాన్స్? బార్కే వెళ్తాం. యూఆర్ నాట్ సపోజ్ టు. ఆయనే తాగుతారు, నేను డబ్బులు ఇస్తాను అంతే. అలాగా? డాక్టర్, ఇక్కడ ఏమైనా మంచి రెస్టారెంట్ ఉంటే చెప్తారా? డ్రీమ్ ఈజ్ మై బే. ఓకే, అయితే ప్రేమకు సంబంధించి మాట్లాడేలా ఉంటే రావచ్చు, మాట్లాడచ్చు. ఊరుకోండి, లేకపోయినా పిలవచ్చు కదా. ఓకే ఫైన్. ఓకే, బాయ్. బాయ్. సరే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. టుడే మీరు చాలా అందంగా ఉన్నారు సార్. ఇంతకుముందు మీరు నన్ను చూసారా? టుడే అంటున్నారు. లేదు సార్, ఇప్పుడే మిమ్మల్ని చూడగానే అనిపించింది. నా పాకెట్లో 50 రూపీస్ ఉంటాయి, తీసుకోండి. సార్, అందుకు నేను చెప్పలేదు సార్, నాకు డబ్బులు వచ్చు సార్. గుడ్. కమల్, బాబు ఈయనకు 500 ఇవ్వండి. పేరేంటి? యాకోబ్, ఇందు యాకోబ్. మంచి పేరు. థ్యాంక్స్ సార్. కొంచెం హెల్ప్ చేయి. అరే, ఎవరిది? మన స్టీఫనా? వచ్చినప్పుడు కాల్ చేయొచ్చు కదా. మన పీటర్ చెబితేనే నాకు ఇదంతా తెలుస్తుంది. లేకపోతే తమ్ముడు, నేను ఆ కొండ మీద కూర్చుని ఏం చెయ్యాలి చెప్పు? నేను అక్కడ మీ ఇల్లు దాటి వెళుతున్నప్పుడల్లా నీ గురించి ఆలోచిస్తూ ఉంటా. కోట్లాది రూపాయల విలువ గల ఇంటిని తాళం వేసి ఉంచారు అని. అరే ఏంటయ్యా దెయ్యం పట్టినట్టుగా చూస్తున్నావు? నిజంగానే నేను తెలియలేదా? మీరు ఊరిలో మా అమ్మకు వేలు విడిచిన అన్న? అయ్యో, అన్న కాదయ్యా, తమ్ముడు. వీరుడు బాబు తమ్ముడు. అవునా? నాకు సడన్ గా గుర్తు రాలేదు. నాకు అనిపించింది. భోజనానికి వచ్చారా? అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను నా బండి కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు లోపలికి వెళ్ళండి బాబు. నాకు వీలున్నప్పుడు తప్పకుండా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. వెళ్ళండి. నువ్వు రారా. ఈ కుర్రాడు ఎప్పుడు ఇంతేనయ్యా, మొహం మీద చిరునవ్వుతో. సార్, ఆయన పెద్ద ధనవంతుడు కదా? పెద్ద ధనవంతుడా? ప్లాంట్ ప్రిన్స్ లూయిస్ గురించి విన్నావా? లేదు సార్. ఆయనకి ఒకే ఒక్క వారసుడితను. తెలుగుదేశంలో పెద్ద మాఫియా లీడర్ అని చెప్పొచ్చు. అతనేనయ్యా అక్కడ కింగ్. హైవే పక్కన అతను కొన్న ల్యాండ్లన్నీ కూడా అతనికేనయ్యా ఇప్పుడు సొంతం. ఆ రోజు అతను చనిపోయినప్పుడు ఇతడికి వయసు 16. ఇన్ని ఉండి ఏంటయ్యా ప్రయోజనం? ఆ కుర్రాడికి యోగం లేదు, కాళ్ళు చేతులు పడిపోయాయి. కదలవలసినవేవి కూడా కదలవు. నా లెక్క ప్రకారం ఒక 200 కోట్లు ఆస్తి ఉండొచ్చు ఈ పనికిరాని వాడికి. దాంతో వీడేం చేయబోతాడో అర్థం కావడం లేదు. సరే, ఆ గొడవ ఎందుకు, రండి. 200 కోట్లు? భగవంతుడా, 200 కోట్లతో ఇతను